సాగునీటి పారుదల శాఖలో ముఖ్యమంత్రి కోటరీ హవా నడుస్తోందా? అమాత్యుడికి తెలియకుండానే తెర వెనుక కొందరు అనుయాయులతో సీఎంఓని అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నదా? నియామకాలు, బదిలీలు మొదలు బిల్లుల చెల్లింపుల్లోనూ సీఎంఓనే కీలక భూమిక పోషిస్తోందా? తాజాగా సీఎం పాలమూరు పర్యటన కూడా ఈ కోటరీ కనుసన్నల్లోనే కొనసాగిందా? అంటే జలసౌధ వర్గాల నుంచి అవును అనే సమాధానమే వస్తుంది. ఇప్పుడు ఇదే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇరిగేషన్ శాఖలో సీఎం కోటరీ ఆధిపత్యం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి కన్సన్నల్లో నీటిపారుదల శాఖ వ్యవహారాలన్నీ కొనసాగడం చర్చనీయాంశమవుతోంది. ఇరిగేషన్ శాఖలో సీఎం అనుయాయులు, పైరవీతో వచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నట్లుగా తెలుస్తున్నది. ప్రభుత్వ సలహాదారు మొదలుకొని దిగువ స్థాయి వరకు పలు కీలక విభాగాల్లో సీఎంఓ ఆదేశాల మేరకు వచ్చి చేరిన ఇంజనీర్లే ఉన్నారన్న చర్చ నడుస్తున్నది. వారిదే పెత్తనం కొనసాగుతుందని జలసౌధ వర్గాలు నొక్కి చెప్తున్నాయి. ఇటీవలి అమాత్యుడి ఆదేశాలకు విరుద్ధంగా పలు బదిలీలు కొనసాగాయని సమాచారం. సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాలనే క్షేత్రస్థాయిలో అమలు చేశారని తెలుస్తున్నది. ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో 40 నుంచి 50 మంది ఇంజనీర్లను ఆప్షన్ పెట్టుకున్న చోటుకు కాకుండా ఇష్టారీతిన బదిలీ చేశారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇదంతా కొనసాగిందని చర్చ జరుగుతున్నది. సీఎంఓ పైరవీల వల్లే బదిలీలు నిబంధనలకు విరుద్ధంగా చేపట్టినట్లు చర్చ కొనసాగుతున్నది. ఇరిగేషన్ శాఖ బిల్లుల చెల్లింపుల్లోనూ సీఎంఓదే పెత్తనమని జలసౌధ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీఎంఓ ఆదేశాలు, సిఫార్సులు లేకుండా ఒక్క బిల్లు కూడా విడుదల చేయడం లేదని తెలుస్తున్నది. అమాత్యుడి ఆదేశాలకు కూడా దిక్కు లేకుండా పోయింది. కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి ఇరిగేషన్ శాఖకు సంబంధించి 13,000 కోట్ల రూపాయల వరకు బిల్లులు చెల్లించింది. అందులో సింహభాగం బడా కాంట్రాక్టర్లవేనని తెలుస్తున్నది. చెరువులు, ప్రాజెక్టుల ఓ&ఎం పనుల్ని నిర్వహించిన చిన్న కాంట్రాక్టర్లకు సుదీర్ఘకాలంగా బిల్లులు చెల్లించడం లేదు. పనులకు బిల్లులు రాక మిగిలిపోయిన పనులు చేయలేక చిన్న కాంట్రాక్టర్లు సతమతమవుతున్నారు. వారే కాదు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, హెయిర్ వెహికల్స్ బిల్లులు కూడా విడుదల చేయడం లేదు. చిన్న కాంట్రాక్టర్లు, కార్మికులు అమాత్యుడిని సైతం అనేక మార్లు కలిసి గోడు వెళ్లబోసుకోవడం, ఆయన బిల్లుల చెల్లింపునకు సిఫార్సు చేయడం వరకే సరిపోయింది. కానీ ఇప్పటికీ ఒక్కరి బిల్లు కూడా విడుదల కాలేదు. కేవలం సీఎంఓ సిఫారసు చేసిన బిల్లులకే ఇరిగేషన్ శాఖలో మోక్షం లభిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల సీఎం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనను ముఖ్యమంత్రి సొంతంగా ఖరారు చేసుకున్నారని తెలుస్తున్నది. ఇరిగేషన్ శాఖలో తన అనుయాయులైన ఇంజనీర్లను ముందుగానే పిలిపించుకొని ప్రాజెక్టు సందర్శనకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారని సమాచారం. అధికారులతో చర్చించి పర్యటన షెడ్యూల్ను ఖరారు చేసుకున్న తర్వాత చివరి నిమిషంలో విషయాన్ని అమాత్యుడికి తెలిపినట్టు జలసౌధలో చర్చ జరుగుతున్నది. బనకచెర్ల అంశంపై ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ మాత్రమే మంతనాలు కొనసాగిస్తున్నారు. సమావేశం వివరాల్ని అమాత్యుడికి సైతం పూర్తి స్థాయిలో వెల్లడించడం లేదని తెలిసింది. ముఖ్యమంత్రి వ్యవహారంపై మంత్రి ఉత్తమ్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలిసింది. బదిలీల విషయంలో సీఎం తెరవెనుక ఉండి నడిపిస్తున్న వ్యవహారాలు, పైరవీలతో తాను ప్రత్యక్షంగా బదనామవుతున్నానని సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. పలు ప్రాజెక్టులకు రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో పనులన్నీ ఎక్కడివక్కడే పడకేశాయి. అవే కాదు, డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం, పీఎం కృషి సించాయి యోజన తదితర కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా నిధుల్ని విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్ స్వయంగా పలుమార్లు ఆర్థిక శాఖకు విన్నవించారు. ఆ వినతులను పట్టించుకోకపోవడంపై అమాత్యుడు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పాలమూరు పర్యటన విషయంలోనూ అమాత్యుడు నారాజయ్యారని సమాచారం. తనకు తెలియకుండా సీఎం ఆదేశాల మేరకు పర్యటనను ఖరారు చేసిన ఇంజనీర్లను తీవ్రస్థాయిలో మందలించారని జలసౌధ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇరిగేషన్ శాఖపై బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే అదే స్థాయిలో మంత్రి ఉత్తమ్ రియాక్ట్ అవుతుంటారు. కానీ ప్రస్తుతం పాలమూరు అంశంలో ముఖ్యమంత్రి వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నా మంత్రి మాత్రం ఇప్పటికీ మౌనంగా ఉండిపోయారు. తనకేమీ సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి తీరుపై తీవ్ర అసంతృప్తే ప్రధాన కారణమని ఇంజనీర్లు చర్చించుకుంటున్నారు.